ఆహా! ఓకే బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. నేనింకా ఇది రాధా మనోహర్ దాస్ ఆళ్ళదేమో అనుకుని కాల్ చేశానండి. రాధా మనోహర్ దాసే ప్రయత్నాలు వాడు చెప్పు. సార్ నమస్కారం అండి. నమస్తే చెప్పు రాజశేఖర్. సార్ నాకు సందేహం అండి. వాస్తవానికి నేను హిందూగా ఉండి ఈ మధ్య మన క్రిస్టియన్స్ చెప్పడం వల్ల యేసు ప్రభువుని నమ్మి అలాగెళ్తున్నానండి. ఉమ్. సందేహం ఏంటంటే దేవుడు అన్నప్పుడు అనంతమైన శక్తి కలిగిన వాడు గదా! మరి పరిమితమైన శక్తి కలిగిన మన విగ్రహాల్లో దేవుడిని ఎలా చూడగలం అన్నది నా సందేహం అండి. ఉమ్. శక్తి దేవుడికి ఉంది, విగ్రహానికి లేదా? అంటే అనంతమైన శక్తిని పరిమితమైన దాంట్లో ఎలాగ ఆపాదించగలము అన్నదే నా సందేహం అండి. మనం పరిమితమైన వాళ్ళం కాబట్టి. అవునండి. మనం పరిమితమైన వాళ్ళం కదా, అంతవరకు షూర్ కదా. అవునండి, నిజమండి. సో భగవంతుడు శరీరానికి పరిమితి ఉంది కానీ ఆత్మకి పరిమితి ఎలాగండి? కానీ నువ్వు ఆత్మ అనేటువంటి జ్ఞానం నీకు లేదుగా. అది ఎలా చెప్పగలరండి? నువ్వు శరీరాన్ని చూస్తున్నావా, ఆత్మను చూస్తున్నావా? ఆత్మే శరీరాన్ని నడిపిస్తున్నది కదండి. నడిపిస్తుందన్న విషయం మనకి తెలుసు. ఇంజినే నడిపిస్తుంది రైల్ని, కానీ మనం ఇంజిన్ చూడం కదా. డ్రైవర్ నడిపిస్తున్నాడు, డ్రైవర్ని చూస్తాం, లేదా పైన ఉండే బోగీలు చూస్తాం. అవునండి, అవునండి. నువ్వు ఎవరిని చూస్తున్నావు ఇప్పుడు చెప్పు? శరీరాన్ని చూస్తున్నావా, ఆత్మను చూస్తున్నావా? మనం చూస్తున్నది శరీరం అండి. ఆత్మ బాబు నాయన మనం కాదు, నువ్వు రాజశేఖర్ అనే నువ్వు ప్రపంచంలో అందరిలోనూ ఆత్మను చూస్తున్నావా, శరీరాన్ని చూస్తున్నావా చెప్పు అంతే. శరీరాన్ని చూస్తున్నామండి. అంటే ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? శరీరాన్ని చూసే స్థాయిలోనే ఉన్నానండి. ఏ స్థాయికి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కదండి. ఏ స్థాయికి వెళ్ళాలి ఇప్పుడు మనం? అంటే ఆత్మస్థాయికి వెళ్ళాలండి. ఆత్మస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా క్రైస్తవంలో ఉన్నారా? అంటే అది ఎలా నిర్ధారించగలరండి? పోనీ ఆత్మస్థాయికి వెళ్ళినటువంటి వారి లక్షణాలు ఏమైనా చెప్పగలవా? అంటే అంత పరిణితి నేను ఇంకా చెందలేదండి. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి మాది ఎంతో మంచి నిష్ట కలిగిన హైందవ కుటుంబం అండి. మీది ఏ ఊరు నాన్న? దర్శనం అయ్యేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టేవాడిని కాదు. మీది ఏ ఊరు? మాది చిత్తూరు జిల్లా అండి. దాదాపుగా ఈ జిల్లాలో ఉన్న అన్ని గుళ్ళు కూడా తిరిగేశాను. నాన్నగారితో అంత భక్తి నిష్ఠలతో తిరిగాము. కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మా ఇంటికి రావడం వల్ల మేము యేసుప్రభుని నమ్మడము, బాప్తిజం తీసుకోవడం అంతా జరిగిందండి. కానీ కొన్ని సందేహాలు ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం మంచిదే కదా. అది మాకైనా కావచ్చు, భవిష్యత్ తరాలకైనా కావచ్చు. మీటువంటి పెద్దలతో మాట్లాడడం ఎంతో మంచిది. ఒక అవగాహన ఎంతో కొంత మీలో తెలిసింది నేను నేర్చుకోగలనని మాట్లాడుతున్నాను అంతే అండి. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి చెప్పు? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎన్నో జన్మల్లో మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో కలిసామని అంటారు కదండి. కానీ పునర్జన్మ అన్నది అబద్ధం అని నేను అనుకుంటున్నానండి. ఎలా అంటే పునర్జన్మ నువ్వు ఇప్పుడు అది కదా నాన్న, పునర్జన్మ అబద్ధం అని నువ్వు అనుకోవాలా, నిజమై ఉండాలా? అది నిజమే ఉండాలండి. మన ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు అనుకోవడం కదా. ఇప్పుడు మనం నమ్మాలి, దాన్ని వెంబడించాలి. రాజశేఖర్, మన రాష్ట్రానికి సీఎం ఎన్టీ రామారావు అని నేను అనుకుంటున్నాను. నిజం కాదుగా? కాదండి, కాదు. నిజమేంటి? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన సీఎం. అవునండి, అవునండి. ఆ విధంగా పునర్జన్మ ఉంది అనేది నిజం, నువ్వు అనుకున్నది అబద్ధం. దాన్ని ఏ విధంగా నమ్మగలం అండి? మీరు ఏ విధంగా దాన్ని ప్రూవ్ చేయగలరు? దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, శాస్త్రాల ద్వారా ఉన్నాయి, శాస్త్ర ప్రమాణం ఉంది, మామూలు మన భౌతికమైనటువంటి నిరూపణ కూడా ఉంది. అవునండి, భౌతికమైన నిరూపణ కూడా ఉంది. కేవలం మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవునండి, ఉండొచ్చండి. అంటే పునర్జన్మ అంటూ ఉన్నప్పుడు మరి నరకానికి స్వర్గంతో పనే ఉందండి. చనిపోయిన వాడే మళ్ళీ మంచి పాపం చేస్తున్నాడంటే ఆడి పాపం పుణ్యాన్ని బట్టి మంచి స్థితిలోనో లేదా చెడు స్థితిలోనో మళ్ళీ అతను పుట్టినప్పుడు మరి నరకానికి స్వర్గానికి వెళ్ళేది ఎవరండి? ఒక డౌట్ అండి. మధ్యలో కొత్తగా దేవుళ్ళు వెలుస్తారు కదా, కొత్తగా ఎక్కడో నిర్మిస్తున్నారు, దేవతలను తీసుకొస్తున్నారు. నువ్వు చెవులు వాడట్లేదు. దరిద్రం ఏంటంటే నోరు ఒకటే వాడుతున్నావు, చెవులు వాడట్లే. చెవులు వాడని వాడికి జ్ఞానం ఉండదు. క్వశ్చన్ ఒకటి అడిగి అయ్యాక రెండో దాంట్లోకి వెళ్ళాలి. గొర్రెలా మాత్రం ఉండద్దు నాన్న. గొర్రె అంటే బుర్రలేందని అర్థం. ఓన్లీ మటన్ షాప్కి వెళ్తుంది. ఈ క్రైస్తవం అనేది కూడా అంతే, గొర్రెలను తయారు చేస్తుంది. డోంట్ బికమ్ ఏ గొర్రె. ఇప్పుడు మీ నాన్నగారు ఏదవా అని ఎవరైనా అంటే నీ రియాక్షన్ ఏంటి? మనం బాధపడతామండి. ఒకవేళ అతను వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదా లేదా నిజానికి అదే అన్నది మనం గ్రహించాలి కదండి. సందర్భాన్ని బట్టి దాన్ని మనం తీసుకోవాలి. మీ తాతగారిని చూసావా? ఉపన్యాసం ఇవ్వకుండా షార్ట్గా చెప్పు. మీ తాతగారిని చూసావా? నేను చూడలేదండి. మీ తాతగారు ఉన్నారు, నమ్మకం ఉందా? ఉన్నారు, నమ్మకం ఉందండి. దానికి రుజువు ఎవరు? నాన్నండి. కదా. అవునండి. సో మీ నాన్నగారు ఎదవ కాదు. అవునండి. ఎందుకంటే మీ తాతగారు ఎదవ కాదు కాబట్టి.
వారి వ్యక్తిత్వాన్ని బట్టి మంచోళ్ళు చెడ్డలు ఉంటారు కదండి. ఇప్పుడు తండ్రి మంచోడు అని చెప్పి కూతురు కూడా మంచిది, కొడుకు మంచోడు అని చెప్పాలి కదండి. సరే సరే, ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, కాదని చెప్పను. నీ పూర్వీకులు ఎదవలో, పోనీ స్టేట్మెంట్ ఓకేనా? ఏదండి క్రిస్టియన్స్ ఎదలు అంటారా? నీ పూర్వీకులు, ఓహో, నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు బుర్ర తక్కువ వాళ్ళు, పనికి మాలినోళ్ళు అని ఎవడైనా అంటే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? దానికి అవతలకి సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకోలేరు, తెలుసుకోలేరు, కాబట్టి ఏమి చెప్పకపోవడం మౌనమే మంచిది అనుకుంటానండి. సో ఇప్పుడు మీ తాత ముత్తాతలు బుర్ర తక్కువ వాళ్ళ, తెలివైన వాళ్ళ? ఈ ఒక్క మాట చెప్పు షార్ట్గా. తెలివైన వాళ్ళే అండి. రైట్. పోనీ నువ్వు తెలివైనోడో తెలివి తక్కువడా? నేను అభ్యసిస్తున్నానండి ప్రస్తుతానికి. నేను తెలివైన వాడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి. అంటే నీ పూర్వీకులు నీకు నేర్పించింది, నీకు ఇచ్చింది తెలివైన మార్గం కాదు అని అనుకుంటే నువ్వు తెలివైనవాడివా? నిజమే కదండి. అబద్ధాన్ని గ్రహించినప్పుడు అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే మీ నాన్న నేర్పించింది, నాకు హెచ్చరించింది హైందవం కాబట్టి కాదు. మీ తాత, మీ ముత్తాత వీళ్ళంతా నరకానికి వెళ్తారని చెప్పే పనికిమాల బైబిల్ నిజమైందా? నీ పుణ్యం నీ పాపాన్ని బట్టి నీకు నరకం స్వర్గం వస్తుంది అని చెప్పేటువంటి చెడ్డదా? మీ తాత మీ విను, మీ తాత మీ నాన్న బైబిల్ నమ్మలేదండి. అబ్దుల్ కలాం గారు బైబిల్ నమ్మలేదండి. ప్రపంచంలో 300 కోట్ల మంది పైన ఉన్న ముస్లింలు బైబిల్ నమ్మలేదు. 100 కోట్ల మంది పైన ఉన్న హిందువులు నమ్మలేదు. కేవలం ఒక 250 కోట్ల మంది గొర్రెలు, అందులో బోల్డని శాఖలు, వీళ్ళందరూ నమ్మనోళ్ళు ఏమో, బైబిల్ నమ్మనోళ్ళు మెజారిటీగా ఉన్నారు, నమ్మినోళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ ఎక్కువ మంది నరకానికి వెళ్ళిపోతారని చెప్తుంది పనికిమాలిన బైబిల్. మార్కు 16:16. నువ్వు బైబిల్ చదివావో లేదో? బైబిల్ ఉందండి, ఆన్లైన్ లోనే ఉంది, ఇంట్లోనే ఉందండి, కానీ మెదడులో లేదు, ఎక్కలేదు. నిజమండి. అంటే సందర్భాల అవగాహన ఉన్నా కానీ రెఫరెన్స్ గుర్తులేవండి. పోనీ నేను చెప్పింది చెప్పగలవా? మార్కు 16:16 చెప్పగలను. ఇప్పుడు నాకు గుర్తులేదండి. పర్లేదు, నేను చెప్తాను, నేను నిలబడి చెప్తాను, నాకు బుక్ అక్కర్లా. మార్కు 16:16 ఏం చెప్పారంటే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన, లేకపోతే శిక్షించబడిన. మీ తాత శిక్షించబడతాడు, గాంధీ తాత శిక్షించబడతాడు. ఈ దేశం కోసం రక్తం దారబోసినటువంటి అల్లూరి సీతారామరాజు, ఉద్దమ్ సింగ్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవు, నేతాజీ, ఆజాద్ చంద్రశేఖర్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వీళ్ళంతా శిక్షించబడతారు. ఈ బొగడా బైబిల్ నమ్మిన గొర్రెలు మాత్రం పరలోకం వెళ్ళిపోతాయి. ఇది ఎంత ఇల్లాజికల్! ఏమన్నా బుర్ర ఉందా? బుర్ర ఉన్న ఎదవ ఎవడైనా బైబిల్ నమ్ముతాడా? ఆలోచించు. మీ తాతని ఎదవా అని ఇప్పుడు ఇన్ని మాటలు వద్దు నాన్న. మీ తాత నరకానికి వెళ్ళి, మీ ముత్తాత నరకానికి వెళ్ళి, నీకు జన్మనిచ్చిన మీ అమ్మ నాన్న నరకానికి వెళ్ళి, నువ్వు ఒక్కడ పరలోకం వెళ్ళి పీకేది ఏంటి చెప్పు? అంటే దుర్మార్గం కదా. మీ నాన్న ఎవరికైనా హత్య చేశాడా? దేవుడు తీసుకుంటాడు కదండి. కాదు మీ నాన్న ఎవరైనా హత్య చేశాడా? చేయలేదండి. పోనీ ఎవరికైనా అప్పే కొట్టాడా? ఎవరిని ఏ రోజు మోసం చేయలేదండి. మరి మోసం చేయకుండా ఆయన పాటికి ఏదో దీపం పెట్టుకుని ఆయన పుణ్యం చేసి ఆయన మార్గాన్ని ఆయన సుఖంగా వెళ్ళిపోతే ఆయన నరకానికి వెళ్ళిపోతాడా? ఈ ముష్టి 2 చెక్కల మీద ఏలాడి తీసిన శవాన్ని నమ్మకపోతే ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడండి దేవుడు కదండి. ఇప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చేటప్పుడు ఈ తొక్కలో బాప్టిజము, ఈ మత ప్రచారం అవసరమా చెప్పు? నువ్వు చెప్పిన ప్రకారం తెలిసి కూడా సృష్టికర్తని వాళ్ళు తృణీకరించినప్పుడు అటువంటి సందర్భాలని ఎదుర్కోవాల్సి వస్తుందండి. కాదు నాన్న, ఎవడు సృష్టికర్త? పోనీ ఆ మాటకే వద్దాం. అంటే నాకు సందేహం అండి, దేవుడు అనేవాడు కాదు. నువ్వు సృష్టి ఇప్పుడు రాజశేఖరు చెప్పండి. నువ్వు ఇప్పుడు సృష్టికర్త అన్నావు, వాడి పేరు చెప్పు. ఆడెవడు? ప్రపంచం మొత్తం యెహోవా అని నమ్ముతారండి క్రైస్తవులందరూ కూడా. ఇప్పుడు నేను మా నాన్న అందరికంటే హైటు అంటాను. ఏంటండి? మా నాన్నగారు 5.5 అడుగులు ఉంటారు. ఓకే అండి. మా నాన్నే అందరికంటే హైటు అన్నాను. మీ నాన్నగారు హైట్ ఎంత ఉండేవారు? ఆయన కూడా 5.5 అడుగులు ఉండేవాళ్ళండి. మరి రానా పొడుగు ఎంత? బాహుబలి సినిమాలో రానా 6.5 అడుగులు అలా ఉండొచ్చండి. అవునా? అవునండి. ఇప్పుడు మీ నాన్నే పొడుగన్నావు ఇందాక. ఆ విషయం పొడుగైన వ్యక్తి గురించి తెలియనప్పుడు మా నాన్న పొడుగని అనుకుంటామండి. అంటే అది అజ్ఞానమే కదా.
అజ్ఞానమేనా నువ్వు ఉన్నదే? యెహోవాయే సృష్టికర్త అని కొన్ని గొర్రెలు అనుకుంటే సృష్టికర్త అయిపోతాడా? ఏది సృష్టించాడు పోనీ? అంతా వాళ్ళు మారిపోతుంటే మరి హిందూ దేవుళ్ళు ఏం చేస్తున్నారండి? ఆపలేరా? హిందూ దేవుళ్ళు అందరూ ఎందుకు అలా చూస్తుంటే పోతున్నారు? ఎందుకు? ఎవరిని చూశారు? ఎవరిని చూశారు? హిందూ దేవుళ్ళు ఏం ఇప్పుడు నీ బిడ్డ నీ ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతుంటే మీకు బాధ అనిపించినప్పుడు దాన్ని ఏదో ఒకలాగా ఆపగలరు కదా. చెయ్యరు. హిందూ దేవుళ్ళు ఎందుకు చెయ్యరు. అలా బెదిరించడానికి విను, అలా బెదిరించడానికి యెహోవా గాడిలా గోండాలు కాదు, గాడ్లు. కాబట్టి యెహోవా అనేవాడు గోండా, వాడు బెదిరిస్తాడు. ఏమని బెదిరిస్తాడు? నువ్వు చదవలేదు, లేవ్యాకాండం చదువు, సంఖ్యాకాండం చదువు, ద్వితీయోపదేశ కాండం చదువు, నిర్గమకాండం చదువు. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ ఊరి మీదకి తెగులు తెప్పించదను. వీటిని నమ్మపోతే ఇప్పుడు నేనున్నాను నాన్న. ఇప్పుడు నువ్వు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు? డిసెంబర్ 19, 2020 అండి. అంటే 3 ఏళ్ళు అయింది. అవునండి. ఓకేనా? 3 ఏళ్ళకు ముందు. ఇప్పుడు నీ వయసు ఎంత? 23, 24 అండి. సరే, 20 ఏళ్ళకి గొర్రె అయ్యావు. ఓకే, మరి 20 అంటే 3 ఏళ్ల క్రితం నువ్వు గుడికి వెళ్ళావు కదా? ఎప్పుడు వెళ్ళావనండి, ఏ రోజు ఆగలేదు. వెళ్ళావు కదా? వెళ్ళాను. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు గుడికి వెళ్ళి ఇప్పుడు గుడికి వెళ్ళలేదు కదా? వెళ్ళట్లేదండి. మరి ఎవరైనా నిన్ను బెదిరించారా? ఎవరు బెదిరించలేదండి. నువ్వు గుడికి రావట్లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, దేవుడు తెగులు తెప్పిస్తా, అలా ఎవరన్నా చెప్పారా? లేదండి. అదే నువ్వు ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ బొగడ బైబిల్ నేను చదివేశాను, ఇదంతా వ్యభిచార పుస్తకం, నాకు అక్కర్లేదండి, బాప్టిజం లేదు, తొక్కలేదు, నేను ఈ దరిద్రం వదిలేస్తాను అని చెప్పు. ఆ తర్వాత ఆయన రియాక్షన్ చూడు. బెదిరింపు మామూలుగా ఉండదు, మామూలు బెదిరింపు ఉండదు. స్వేచ్ఛ ఉంది కదండి. బైబిల్లో స్వేచ్ఛ లేదు, బైబిల్లో స్వేచ్ఛ లేదు. బైబిల్లో స్వేచ్ఛ గురించి ఎక్కడ ఉంది చెప్పు? భగవద్గీత నువ్వు చదవలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. భగవద్గీతలో చెప్పారు, ఏదామాం ప్రపద్యంతే తాం స్తదయ భజామ్యహం. నాయన భగవద్గీతలో స్వామి భగవద్గీత అంతా చెప్పి అర్జునుడితో ఏం చెప్పాడు? నాయన నేను చెప్పాల్సిందంతా చెప్పాను, నువ్వు ఆలోచించుకుని తదుపరి అడుగులు వెయ్యి అని చెప్పాడు. అదే మరి మార్కు 16:16 ఏంటి? నువ్వు నమ్మి తీరాలే, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ తొక్కలో బాప్టిజం తీసుకోపోతే అది బెదిరింపా కాదా? అది ఒక రకమైన బెదిరింపేనా? నా మాట విను నాన్న. ఇంకో నీకు పెళ్ళి అయిందా? అవలేదండి. అక్క ఉందా? 3 అన్నలు, ఒక చెల్లెలు ఉందండి. చెల్లి ఏం చదువుతుంది? ఏంటండి? చెల్లి ఏం చదువుతుంది? చెల్లెలకి మ్యారేజ్ అయిపోయిందండి, డిగ్రీ డిస్కంటిన్యూ. సరే, చెల్లికి చదవచ్చు కాబట్టి వాళ్ళని హిందువులకి పెళ్లి చేస్తామండి. నువ్వు హిందువే, హిందువులకి ఎవడో చేయడం ఏంటి? అందరూ హిందువులే. నువ్వేమన్నా గొరివేటి? ఏమైనా గొరికి పుట్టావా? నువ్వు హిందువే, ఇప్పటికీ సర్టిఫికెట్లు హిందువే. రాజశేఖర్ అనే పేరు లేకపోతే నీకు బతుకులేదు, మెతుకులేదు. ఆ పేరు బొకడా బైబిల్లోనే లేదు. నువ్వేదో భ్రమలో ఉన్నావు. పనికిమాల బైబిల్కి మనకి ఏ సంబంధం లేదు. మనకి వెంకటేశ్వర ఉన్నాడు, ఆయన ఉన్నాడనడానికి రుజువు ఉంది. కోట్ల మంది జనం ఎవడో పిలవకుండా వస్తున్నాడు. చర్చికి ఒక్కడు రాడు పిలవకపోతే. నేను మారితే మీ సంభాషణ మీరు నాకు కలిగించే జ్ఞానాన్ని బట్టి నేను మారానంటే నేను ఎందులో ఉన్నానో దానికి మేలు చేస్తానండి. కానీ నుంచి గుర్తుపెట్టుకో, నాకు ప్రయోజనకరమని అనిపిస్తుంది, అందుకే మాట్లాడుతున్నాను. నువ్వు బంగారు తండ్రివి, నీకు వినయం ఉంది, విషయం ఉంది, కుర్రవాడివి. నువ్వు ఒక్కసారి ఆలోచించు. చర్చికి రండి అని వాళ్ళు అడుక్కుని పోస్టర్లు అంటించి కొంపల దగ్గరికి వస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా వెంకటేశ్వర గుడికి రండి అని ఎవడైనా పోస్టర్ కానీ లేకపోతే ఓ పాంప్లెట్ కానీ లేదంటే ఎప్పుడైనా మైక్లో చెప్పడం కానీ జరిగిందా? తిరుమలకి వేల కోట్ల లక్షల మంది బాగుంటే చాలు కదండి. నా పిల్లలు బాగుంటే చాలు. ఇంగూరు అలాగైతే నాకు ఎందుకు అన్నట్టు వాళ్ళు స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తారు కాబట్టి ఎవరాళ్ళు గురించి ఏ రోజు ఆలోచించరు. ఎవరాళ్ళు? హైందవులు స్వార్థపూరితమైన జీవితాలు కదండి. అంటే మీ తాత ముత్తాతలు స్వార్థపరులా? చాలని కోరుకుంటారు. కాదు, ప్రపంచంలో సర్వే జన సుఖనో భవంతు అని చెప్పేది ఎవరు? చెబితే సరిపోతుంది అండి. చెప్పి అన్నం పెట్టేది ఎవరో? కోట్ల మందికి అన్నం పెట్టేది గుళ్ళల్లో. ఏ చర్చిలోనూ అన్నం పెట్టరు. పోరంబోకెదలో దశంభాగాలు లేకపోతే ఒక చర్చి నడుస్తుందా? ఇప్పుడు నువ్వు 3 ఏళ్ల నుంచి బాప్టిజం తీసుకున్నావు, ఆడికి ఎంత ఇచ్చావు పాస్టర్కి? నేను చెప్తున్నాను స్టేట్మెంటు, వాడిని చెప్పని చెప్పు పాస్టర్ని. హుండీలో డబ్బులు వేయకండి, నేను చెప్తున్నా. ఆ డబ్బులు పట్టుకెళ్ళి పేదవాళ్ళకి సాయం చేయండి. ఇలా పాస్టర్తో చెప్పించు. దశంభాగాలు ఇవ్వకండి, దశంభాగాలు అక్కర్లేదు అని చెప్పను. పాస్టర్తో ఎవరితో అయినా ఒక్కడితో చెప్పించి, ఒక్కడితో నేను చెప్తున్నా, మీరు హుండీల్లో డబ్బులు వేయద్దు,
నేను చెప్తున్నాను ఓపెన్గా, స్టిక్కర్ అంటిస్తున్నాను, మైక్లో చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను, నీతో చెప్తున్నా. మీరు పాస్టర్ ఒక్కడితోనైనా దశంభాగాలు అక్కర్లేదు, మీ పిల్లల్ని బాగా చూసుకోండి, ఎల్ఐసి పాలసీ కట్టుకోండి, మమ్మల్ని సర్వశక్తిమంతుడైన ఎండిపోయిన చెక్కల మీద యేసు మమ్మల్ని రక్షిస్తాడో, మీరు మాత్రం మాకు దశంభాగాలు ఇవ్వక్కర్లేదు, మమ్మల్ని పోషించేవాడు మా దేవుడు అని ఎవరితోనో పాస్టర్తో అనిపించగలవా? అనిపించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. నువ్వు ఆ ప్రయత్నం చేసి ఈ లోపల నేను నీకు, మీ చెల్లయ్య పేరేంటి? పవిత్ర అండి. అబ్బా ఎంత మంచి పేరు, పరిశుభ్రమైన తిరుమల, పవిత్రమైన తిరుమల మా నాన్నగారు. అద్భుతం. నాన్నగారి పేరేంటి? అద్భుతం. నాన్నగారి పేరేంటి నాన్న? అండి. ఇప్పుడు నీకు చదవచ్చు, చెల్లికి చదవచ్చు కదా. అవునండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని గొర్రెలు అనుకుంటున్నాయి, పనికిమాల గ్రంథం అని నాలా నిజం తెలిసిన అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం అయితే ఆ పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కదా. చదవాలండి. రైట్. అందుకని నువ్వు ఫోన్ పెట్టేశాక నేను బైబిల్లో కొన్ని పరిశుద్ధ వాక్యాలు పంపిస్తా. నువ్వు మంచి పిల్లోడు కాబట్టి చెల్లికి దాన్ని పంపించి, చెల్లి బావగారిని వీడియో తీయమను, దీన్ని ఒక్కసారి వీడియోలో నువ్వు చదివి వినిపించు, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క పవిత్రతను అందరికీ మనం పంచిపెడదాం అని చెప్పి పంపించు. నువ్వు ఆ వీడియో రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. అంతవరకు ఫోన్ చేయి. టైం 4 అయింది నాన్న, గుడ్ నైట్. ఇంకా చాలు సోది.